హరహర మహాదేవ్, రక్ష రక్ష మహాదేవ్. ఆత్మశక్తి అయిన ఆ పరమేశ్వరి నా జీవనపై వాగ్రూపిణిపై అవతరించుమా. ప్రేమస్వర దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన ఆశీస్సులు. పశుపతి, పశువులు అని మహాత్ములు తెలియజేసినటువంటి దివ్యమైన సందేశం. ఈ భూమి మీద జీవించే ప్రతి జీవి కూడా పశువులే. వాటిని పరిపాలించి వాటి ద్వారా, చూపు ద్వారా, శబ్దం ద్వారా, స్పర్శ ద్వారా అనుగ్రహించేటటువంటి సర్వశక్తి ఏదైతే ఉందో అది పశుపతీశ్వరి, పశుపతేశ్వరుడు అంటారు. ఆ పశుపతే సదాశివుడు. ఆ సదాశివుని యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు గురువు లభిస్తాడు. గురువు లభించాడు అంటే మన జీవితాలు మనం పశుపతులు అవుతాం. గురువు లేదు అంటే పశువులు అవుతాం. పశువులకి పశుపతికి ఏంటి తేడా? భగవంతుడు గురువు మనకు అండగా ఉంటే మనకి ఏం జరుగుతుంది, మనం ఎలా ఉంటాం? భగవంతుడు గురువు అండలేనటువంటి జీవులు, పశువులు ఎలా ఉంటారు అంటే, మనము ఏ కర్మ చేస్తే అదే కర్మ మనకి వస్తుంది. పుణ్యం చేస్తే పుణ్యం, పాపం చేస్తే పాపం వస్తుంది. లేదు, పుణ్యం పాపం కలిపి మిశ్రంగా మనం అనుభవిస్తూ ఉంటాం, మంచి చెడులు. అప్పుడే మనము జాతకాలు, వాస్తులు, ఇంకా అనేకం చూస్తూ యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తర్పణలు, తీర్థాటల్లో తిరుగుతూ ఉంటాం. అయినా కూడా పశుపతులం కాలేం, పశువులుగానే ఉంటాం. ప్రతి ఒక్కరి కర్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో అనుభవిస్తూ ఉంటారు. స్థూలంగా అనుభవించే వాళ్ళు ఎవరు అంటే పశువులే. సూక్ష్మంగా అనుభవించేవారు ఎవరు అంటే గురు బిడ్డలు. రెండిటికి తేడా ఏమిటి, ఎలా ఉంటుంది? ఏ కర్మ చేసామో అదే కర్మ మనము మంచి గాని చెడు గాని ఈ దేహం ద్వారా మానసికంగాను శారీరకంగాను రోగ రూపంలోని, రుణాల రూపంలోని, వ్యసనాల రూపంలోని అనేక విధాలుగా పాపకర్మని పుణ్యకర్మని కూడా అనుభవిస్తూ ఉంటుంది ఈ దేహం స్థూలంగా. దాన్ని భరించడం చాలా కష్టంగా ఉంటుంది, జీవించడమే భారంగా ఉంటుంది ఆ మనిషికి. అందుకని పశువే. గురువుని ఆశ్రయిస్తే స్వప్న రూపంలో కూడా గురువు మన కర్మ తొలగిస్తాడు ఆయన దయ వల్ల, ఆ సదాశివుడి దయ వల్ల. ఎలా ఉంటుంది అంటే, ఒక రోజుని శ్రీ కృష్ణ పరమహంస గురుదేవులు, మద్గురువులు శ్రీ సదాశివుడు ఆయన ఇచ్చిన దివ్య సందేశం, అద్భుతమైన సందేశం. గురు పాదాలను ఆశ్రయించినప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవము గురువే అన్నప్పుడు ఆ సదాశివుని అనుగ్రహం ఎలా ఉంటుంది? మనం చేసిన కర్మ, సంచిత అగామి ప్రారంధ కర్మలు కూడా ఎలా నశిస్తాయో ఆయన దివ్య అనుగ్రహంతో చెప్పిన సందేశం. కృష్ణ పరమాత్మ ఒక రోజుని మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడి ఇంటికి వచ్చారు ఉదయం 10 గంటలకి. అప్పుడు కూడా అర్జునుడు నిద్రపోతున్నాడు, గురకబెట్టి కలవరిస్తూ బాబాయ్ 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 అంటున్నాడు. గోల. కృష్ణుడు వచ్చాడు, అర్జున ఇంకా లేవలేదే, ధనంజయ ఇంకా లేవలేదే, పార్థి ఇంకా లేవలేదే, సూర్యోదయం అయిపోయింది, 10 గంటలైంది, ఇంకా సంధ్యావందనం లేదు, లేవలేదంటే లేపుతుంటే అవడవయ్యా అని కాలుతో తొంతున్నాడు నిదట్లో. ఎందుకు అంటే తిమింగిలాలు, చేపలు, జలగలు ఒళ్ళంతా పట్టి పీడిస్తున్నాయి, కాళ్ళ దగ్గర నుంచి శిరస్సు వరకు రక్తాలు కారుతున్నాయి, బాధ, ఎముకలు బయటకు వచ్చేసినాయి. దాన్ని అనుభవిస్తున్నాడు అర్జునుడు. ఆ బాధలో భరించలేని బాధ, గోల. ఆ బాధలో ఉన్నప్పుడు కృష్ణుడు వచ్చి లేపినప్పటికి కూడా లేవలేకపోయాడు. కృష్ణ భగవానుడు సాక్షాత్ గురుదేవుడు, జగద్గురువు. మరి పాండవులందరికీ కూడా సాక్షాత్తుగా భగవంతుడిగా రక్షణలో ఉన్న మహానుభావుడు అని తట్టి లేపాడు గట్టిగాను. లేచి తుల్లిపడి లేచాడు. ఏంటి బావా ఇంకా లేవలేదు నువ్వు అని అంటే, ఏముంది తెల్లవారులు కలకంటున్నాను. అది కళ అని తెలిసింది అప్పుడు లేచిన తర్వాత. బాగానే ఉన్నాడు, కళ అని అప్పుడు తెలిసింది. ఒక కళ. ఏంటి కళ అంటే, శరీరం అంతా చిల్లులు పడిపోయినాయి, రక్తం కారుతుంది, మాంసం బయటకు వచ్చేసింది, ఎముకలు బయట కనబడుతున్నాయి, నరక యాతన అనుభవించాను ఆ కళ్ళలోని అన్నాడు. కొన్ని క్షణాలు, కానీ అది కొన్ని యుగాలుగా ఉంది ఆయనకి. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నువ్వు కసాయి వాడికి ఓ దమ్మిడి దానం ఇచ్చావయ్యా ఒకనోడు, అందుకనే నీకు ఈ బాధ కర్మ ఈనాడు అనుభవిస్తున్నావు అన్నాడు. అదేంటి అన్నాడు. పంచపాండవులు జోదం ఆడినప్పుడు ఓడిపోయినప్పుడు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది పాండవులు. అప్పుడు భిక్షాటంతో బతకవలసి వచ్చింది. అర్జునుడు భిక్ష చేసేటప్పుడు ఒకళ్ళు ఒక దమ్మిడి వేశారు. భిక్షాటన చేసే అర్జునుడికి ఒకళ్ళు దమ్మిడి వేశారు. అదే సమయాన్ని మరొక భిక్షగాడు, ఒక కసాయివాడు అర్జునుడిని
మారువేషంలో ఉన్నటువంటి అర్జునుడిని భిక్ష అడిగాడు. తినడానికి లేకపోయినా రాజత్వం, లక్ష్మీనారాయణ అంశ ఉంటేనే గాని ఒక క్షత్రియ వంశంలో పుట్టరు. పరిపాలన దక్షత, ప్రపంచానంతటిని కూడా పరిపాలించే దక్షిణ క్షత్రియ గుణం ఉంటుంది. అలాంటి క్షత్రియుడు, వీర్యవంతుడు, ధనవంతుడు, ధనంజయుడు అయినటువంటి అర్జునుడు భిక్ష చేయవలసి వచ్చింది. ఆ భిక్షలో ఒక దమ్మిడి వచ్చినప్పుడు కూడా రాజత్వం, పెట్టాలనే గుణం ఉంటుంది. ఆడే క్షత్రియుడు. తినాలనే గుణం ఉండదు. జీవుల్ని పరిపాలించాలి, జీవుల్ని పోషించాలి, వాళ్ళకి రాజుని అనే గుణం పుట్టుకతోనే ఉంటుంది క్షత్రియుడికి. దోచుకునే గుణం ఉండదు. అట్లాంటి క్షత్రియుడైనటువంటి అర్జునుడు తన దగ్గర ఉన్న దమ్మిడి అడిగిన భిక్షగాడు అయిన కషాయవాడికి దమ్మిడి దానం ఇచ్చాడు. అర్జునుడు అస్తం అంటే లక్ష్మీకరమైనటువంటి నారాయణుడు అస్తం. అది దమ్మిడి భిక్ష పొందినటువంటి భిక్షగాడు ఒక గేలములు కొన్నాడు. ఆ గేలములతోటి ఎర్రలు, భూమిలో ఉండే పాముల్లాగా ఆ ఎర్రలు తీసుకుని ఆ గేలాన్ని తలించి నదిలో చేపలు పడ్డం మొదలెట్టాడు. అర్జునుడి యొక్క అస్తబలం వలన ఈ చేపల వాడికి కుప్పలు కుప్పలుగా రత్నాలు పంటగా క్షణాల మీద కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ పట్టిన చేపలు అమ్మడం వలన సంపద పెరిగింది. 7 అంతస్తుల మేడ కట్టాడు. కుబేరుడు అయిపోయాడు. అప్పటికి భారత యుద్ధం పూర్తయిపోవడం, ప్రశాంతంగా రాజ్యపాలన చేయడం జరుగుతుంది పాండవులు. ఆ సమయంలో కృష్ణుడు, అర్జునుడు షికారుగా బయలుదేరి సంధ్యా సమయంలో షికారుగా బయలుదేరేటప్పుడు కృష్ణ పరమాత్మ బుద్ధి వెళ్తున్నాడు, వెనకాల అర్జునుడు వెళ్తున్నాడు. 7 అంతస్తుల మేడలో ఉన్నటువంటి కషాయ కోటీశ్వరుడు వీళ్ళిద్దరిని చూశాడు. ఒక బంగారు పళ్ళులో బంగారు నాణాలు, పుష్పాలు, ఫలాలు, బట్టలు తీసుకుని గబగబా కిందకు వచ్చాడు. వీళ్ళు వెళుతున్నటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాడు. ముందు నడుస్తున్నటువంటి భగవంతుడిని విడిచిపెట్టాడు. వెనకాల ఉన్నటువంటి అర్జునుడి పాదాల మీద పడ్డాడు. ఆయన చేతికి ఈ పాత్రని, బంగారు పాత్రని చేతికి ఇచ్చి దండం పెట్టి, మహానుభావాన్ని అనుగ్రహం వల్ల, నీ అష్టబలం వలన నేను ఇంత కోటీశ్వరుని అయ్యాను. ఇప్పుడు నువ్వు నాకు దమ్మిడి ఇచ్చినటువంటి ఫలితం వలన నీ అష్టబలం ఇంత కోటీశ్వరుని అయ్యాను అన్నాడు. అర్జునుడు అన్నాడు, ఎదరన్నాడు దేవుడికి నమస్కారం చేయడం వాడి నాకెందుకే అన్నాడు. అతను దేవుడో దెయ్యమో నాకు తెలియదు, నువ్వు ఇచ్చిన దమ్మిడి వల్ల నేను ఇంత కోటీశ్వరుడే, నువ్వే నాకు దేవుడు అని అర్జునుడు కాడ మీద పడ్డాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అది గుర్తు చేశాడు అర్జునుడికి. కృష్ణుడు గుర్తు చేశాడు, ఆ రోజు నువ్వు ఇచ్చిన దమ్మిడి ఫలితం వల్ల కోటీశ్వరుడు అయ్యాడు. ఆ కోటీశ్వరుడు అవడానికి కారణం నీ దమ్మిడియే. ఆ కోటీశ్వరుడు అవడానికి కారణం నీ దమ్మిడి ఫలితం వల్ల చేసినటువంటి దుర్మార్గ, ప్రాణహింసతో కూడుకున్నటువంటి, జీవహింసతో కూడుకున్నటువంటి బతికాడు. కాబట్టి ఆ పాపం అంతా కూడా నీ దమ్మిడి వల్ల నీ వల్ల వచ్చింది. నీ వల్ల వచ్చింది కాబట్టి నువ్వు అనుభవించాలి. నీ గురువు దైవము నీకు అండగా ఉంది కాబట్టి నీవు ఈ రోజు స్వప్నంలో ఆ కర్మను అనుభవించావు. తిమింగిలాల ద్వారా, పాముల ద్వారా, ఆ చేపల ద్వారా, జలగల ద్వారా నీ ఒళ్ళంతా కూడా చిల్లులు పడ్డది కారణం నీ ఇచ్చిన దమ్మిడి పుణ్య ఫలితం. అది నీ శరీరం అంతా చిల్లులు పడ్డానికి కారణం నీ దమ్మిడి పుణ్యం. ఒక దుర్మార్గుడికి, ఒక దొంగకి, ఒక తాగుబోతోడికి, ఒక పాపాత్ముడికి, ఒక జీవంశకారుడికి నువ్వు ఇచ్చేటువంటి దానం పాత్ర ఎరిగి దానం చేయాలి, సమయం ఎరిగి దానం చేయాలి, కాలం ఎరిగి దానం చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం వలన ప్రయోజనం లేదు, వారి పాపం మీకు అంటుకుంటుంది. అదే అర్జునుడు అనుభవించాడు. అది కృష్ణ భగవానుడైనటువంటి గురువు అండగా ఉన్నాడు కాబట్టి కలలో అనుభవించాడు. కానీ నువ్వు కలలో అనుభవించలేవు. నీ కర్మ నీవు స్వయంగా అనుభవిస్తావు అనేక రూపాల్లో. తప్పదు, పాత్ర ఎరిగి దానం చేయాలి. అలాగే దానం ఇచ్చేటప్పుడు కూడా కామ్యదానం, కోరికగా ఇచ్చే దానం, దానివల్ల ప్రయోజనం లేదు, కర్మ వస్తుంది. శివార్పణ చేసే దానం కూడా సామాన్యమే, కొద్దిగా మంచిదంతే. కానీ పుచ్చుకునేవాడు శివుడు, ఇచ్చేవాడు శివుడు, ఇచ్చే వస్తువు కూడా శివుడే అనే ఆలోచన, పుచ్చుకునేవాడు శివుడిగానే నువ్వు ఇస్తే అందులో ఏ కర్మ ఉండదు, లేకపోతే కర్మ అంటుకుంటుంది. అదే పాత్ర ఎరిగి దానం చేయాలి, సమయం ఎరుగు దానం చేయాలి. ఆకలి వేసినోడికి అన్నం పెట్టడం మంచిదే, కానీ అందరికీ అన్నం పెట్టడం కాదు. ఆకలి వేసిన అన్నము దొరకని వాడు ఎవడైతే ఉన్నాడో ఆడికి అన్నం పెట్టాలి. అన్నం తిన్న తర్వాత అన్నం మళ్ళీ దొరికితే తినగలిగే శక్తి ఉన్న వాడికి అన్నం పెట్టడం వల్ల కూడా ఉపయోగం లేదు. భారత భూమిలో అన్నదానాల పేరిట చేస్తున్నది నిజమైన అన్నదానం కాదు. నిజమైన అన్నదానం అంటే
రైల్వే స్టేషన్ దగ్గర, ఆ వంతెన కిందన, బస్ స్టేషన్లోని అక్కడక్కడ చెట్ల కింద రోగ బాధతో, కుష్టి వ్యాధి బాధతో, పేదరికంతో ఒక పక్కన చంటి పిల్లని సంకల్లో పెట్టుకుని ఆకలో అన్నమా రామచంద్రని ఏడుతున్నటువంటి తల్లులు తండ్రులు ఎంతోమంది ఉన్నారు. కూలి పని కానీ చేయడానికి కూడా అవకాశం లేని వాళ్ళు ఉన్నారు. నిలవ నీళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి గ్రామంలో ఉన్నారు. నిజమైన సేవ, నిజమైన సత్సంగం, నిజమైన పూజ ఎవరైనా చేస్తున్నారు అంటే గుండెల మీద చేయి పెట్టి చేసి చూడండి. ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారి కనీసం మీ వీధిలో ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి బియ్యం, పప్పులు, ఉప్పులు సంపాదించి వాటి శుభ్రంగా వండి పెట్టి అట్లాంటి పేదవారికి ప్రతి ఆదివారం కనీసం ఒక్కరోజు దగ్గరుండి తినిపించారా? అప్పుడు అలా చేస్తే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇది సత్సంగం, ఇది సేవ, అది నిజమైన దానం. శివార్పణ బుద్ధితో చేయండి. ఆ శివుడు ఆనంద తాండవం చేస్తాడు. ఒక జీవుడిలో ఉన్న శివుడు ఈరోజు సంపాదించలేడు, రేపు సంపాదించలేడు. జీవితం అంతా ఆకలి బాధగా ఉన్నటువంటి వాడు ఆకలి తీర్చండి. రోజు చేయండి. అది అన్నదానం, వస్త్రదానం, వైద్యదానం. ఇది సేవ. శివార్పణ బుద్ధితో చేయండి. సర్వభూతాల్లో ఉన్నటువంటి శివుడు ఇలా ఒక్కరికి చేసిన ఆ పరమేశ్వరుడు ఆనందం పడతాడు. ఒక్కడికి చేసిన ఈ సంతృప్తి, శివుడు సర్వంతర్యామి కాబట్టి 84 లక్షల రకాల జీవరాశుల్లో ఉన్నటువంటి ఆ సదాశివుడు ఆనందిస్తాడు. కాబట్టి మీరు పెట్టేటటువంటి అన్నదానము ఒక్కడికి చేస్తే 84 లక్షల రకాల జీవరాశులకి సేవ చేసిన వారు అవుతారు. ఎందుకు? ఆయనలో ఉన్నవాడు సదాశివుడే కాబట్టి. ఇది సేవ. ఈ సేవ కంకణం కట్టుకుని వచ్చేవారు ఎవరన్నా ఉంటే దీని సత్సంగం చేసి శ్రీ శ్రీ కృష్ణ పరమహంస సేవా సమితి శారదా శ్రీ విద్యాపీఠం తరపున ఈ గురు పౌర్ణమికి రండి, ఆలోచిద్దాం. అందరికీ ఆహ్వానం. శ్రీ 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 కృష్ణ పరమహంస సదాశివ గురుని యొక్క అనుగ్రహం సిద్ధించుగాక. హర హర మహాదేవ్, రక్ష రక్ష మహాదేవ్.